వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో మాజీ సీఎం జగన్ పీఏ కేఎన్ఆర్ ను సిట్ అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో బుధవారం 9:30 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు రెండో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో లంచాల సొమ్ము జగన్ పీఏ కె నాగేశ్వరరెడ్డి అలియాస్ కేఎన్ఆర్ కు అందినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో నిందితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మద్యం లంచాల సొమ్ముతో తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం ఒల్లూరులో కేవీఆర్ ఇన్ఫ్రా పేరిట 47 ఎకరాల వెంచర్ కొనుగోలు చేయగా అందులో 10 ఎకరాలను కేఎన్ఆర్ భార్య శశికళ పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు సిట్ గుర్తించింది. ఎకరం 8 లక్షల చొప్పున కొన్నట్లు రికార్డుల్లో చూపించిన మద్యం లంచాల సొమ్ములో వాటా కిందే ఈ భూమిని రాసిచ్చినట్లు సిట్ భావిస్తోంది. 2019 నుంచి 24 మధ్య కేఎన్ఆర్ నిర్వహించిన అనేక అనుమానాస్పద లావాదేవీలపైన సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. కేఎన్ఆర్ భార్య శశికళ బ్యాంక్ ఖాతాలో 2019 నుంచి 24 మధ్య జమైన 19,85,00,000కు ఆధారాలు సేకరిస్తున్నారు. విజయవాడ శివారు రామవరపాడులోని ఓ కార్ల షోరూంలో 50% వాటా, హైదరాబాద్ బేగంపేటలో 1, తిరుపతిలో 2, బెంగళూరు, విజయవాడలో 1 ఫ్లాటు, కడపలో ఇల్లు, ప్రకాశం జిల్లా దర్శిలో 10 ఎకరాల కొనుగోళ్లకు ఆదాయ మార్గాలు ఏంటనేది ఆరా తీస్తున్నారు. 2019లో జగన్ సీఎం కాకముందు కేఎన్ఆర్ కు సాక్షి పత్రిక నుంచి నెలకు 10 నుంచి 15,000 చొప్పున జీతం అందేది. జగన్ సీఎం అయ్యాక అదనపు పీఎస్ గా నియమించుకుని ప్రభుత్వ ఖజానా నుంచి నెలకు 2 లక్షల వరకు చెల్లించారు. మద్యం కుంభకోణం నిందితులకు జగన్ అపాయింట్మెంట్లు ఇప్పించడం, లంచాల వసూలు సమావేశాల్లో కీలకంగా వ్యవహరించడం ద్వారా కేఎన్ఆర్ కు లంచాల్లో వాటా లభించినట్లు సిట్ భావిస్తోంది.